హాయ్ హలో నమస్తే, నేను మీ దినేష్ని. ఈరోజు బుల్లులో ఉన్న బేలర్ మోడల్స్ గురించి మాట్లాడుకుందాం. ఒకటి BRB 500, ఇంకోటి BRB 500 టెక్ ప్లస్. BRB 500లో 4 రీలర్ పైప్స్ 4 పైపులు వస్తాయి. BRB 500 టెక్ ప్లస్లో 5 లైన్లు వస్తాయి. దాంట్లో 45 పుల్లలు ఉంటాయి. టెక్ ప్లస్లో BRB 500లో 36 పుల్లలు ఉంటాయి. ఈ రెండిట్లో తేడా ఏంటిది, ముఖ్యంగా తేడా ఏంటిది అంటే ఎలక్ట్రానిక్ కౌంటింగ్ మిషన్. BRB టెక్ ప్లస్లో ఎలక్ట్రానిక్ కౌంటింగ్ మిషన్ వచ్చింది. దీంట్లో ఏంటిది అంటే బేల్స్ ఆటోమేటిక్గా బేల్ కౌంటింగ్ చూపించింది. దాని రేటు కూడా దీంట్లోనే వస్తుంది. BRB 500లోకి వచ్చేసరికి ఓన్లీ మాన్యువల్ కౌంటింగే ఉంటుంది. దీంట్లో ఎలాంటి కౌంటింగ్ మిషన్ ఉండదు. టెక్ ప్లస్లో మీరు కట్ట నిండిన తర్వాత మీరు బటన్ ఒత్తాల్సిన పని కూడా లేదు. ఇది ఎందుకంటే ఇది ఫుల్ ఆటోమేటిక్ మిషన్. దీంట్లో కట్ట నిండిన తర్వాత దానంతా అదే దారం చుట్టేస్తుంది, కట్టని బయట పడేస్తుంది. లేదు మనం మాన్యువల్గా కావాలన్నా మాన్యువల్ కూడా మనం వాడుకోవచ్చు. అదే BRB 500లోకి వచ్చేసరికి ఈ ఆప్షన్ లేదు. ఓన్లీ టెక్ ప్లస్లో మాత్రమే ఈ ఆప్షన్ అవైలబుల్లో ఉంది. ఓకే, ముఖ్యంగా టెక్ ప్లస్ మోడల్లో క్రౌన్ పింజన్ గేర్లోకి వచ్చేసరికి దీంట్లో రొటావేటర్ టైప్లో హెవీ గేర్ బాక్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఏంది అంటే హెవీగా ఉంటుంది, మళ్ళీ స్పీడ్ కూడా బాగా రెగ్యులర్ బేలర్ కన్నా కూడా స్పీడ్ కూడా బాగా ఉంటుంది. అదే నార్మల్ BRB 500లో అయితే ఈ టైప్లో లేదు. అది మాత్రం నార్మల్ రెగ్యులర్ గేర్ బాక్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఇంకో విషయం ఏంది అంటే దీంట్లో కటర్ బార్ పుల్లలకి వేరే BRB 500లో అయితే బుష్ ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో బేరింగ్స్ వస్తాయి. సో బేరింగ్స్ వల్ల ఏంది అంటే కటర్ బార్ అనేది జామ్ కాదు, చాలా స్పీడ్గా కటర్ బార్ రొటేషన్ కూడా చాలా స్పీడ్గా ఉంటుంది.